గైస్ నేనైతే ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదు 'డీమాన్ రితు' నుంచి. వాళ్ళు విన్నింగ్ మెటీరియల్ అనుకున్నాను నేను. వాళ్ళొచ్చాక టీఆర్‌పీ పెరుగుతుంది. వాళ్ళు రావాలని ఎంతనో కోరుకున్న మనకి ఇంత తొందరగా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇలా అవుతుందని అనుకోలేదు నేనైతే. ఆ ప్రోమోస్ చూసాక యమ్మ ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతారా ఏంది అనిపించింది నాకైతే. అయితే అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకుందాము. దానికన్నా ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వల్ల రీచ్ ఎక్కువుంటుంది. చాలామంది దగ్గరికెళ్తుంది. ఇక ఇలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో కండి. ఇక సాటర్‌డే ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, అసలు వీళ్ళు ఎలిమినేట్ అవుతారా? కారా? అసలు ఫేస్ ఆఫ్ ఎవరెవరికి ఉంది? ఎవరెవరికి జరిగింది అనేది చెప్తాను ఈ వీడియోలో. అయితే సాటర్‌డే ఎపిసోడ్‌లో రీతు అండ్ డీమాన్ తీసుకున్న థీమ్ ఏందంటే సెమీ క్లాసికల్. ఆ థీమ్ అసలు వాళ్ళకి డాన్స్ డీమాన్‌కి చాలా బాగొచ్చు మనకు తెలిసిందే. కానీ రీతుకి రాదు. కానీ వాళ్ళు ఫస్ట్ పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఎందుకంటే వాళ్ళ స్పేస్‌లో ఆ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ఏమంటారు, కొద్దిగా వెస్టర్న్ స్టైల్‌లో ఉంది కాబట్టి వెస్టర్న్ స్టైల్ చెయ్యొచ్చు. అంతో ఇంతో ట్రై చేశారు. కానీ క్లాసికల్ అంటే తెలిసిందే మనకు చాలా హార్డ్ ఉంటుంది. వాళ్ళకి ఈ థీమ్ ఇవ్వడం ఇక్కడ ఫస్ట్ మిస్టేకు. ఏమంటారు, వాళ్ళ మాస్టర్ ఉంటారు కదా, వాళ్ళకి నేర్పించిన మాస్టర్ కొరియోగ్రాఫర్ ఆయనదే అని చెప్పాలి. ఎందుకంటే ఏమాత్రం టచ్ లేని అసలు ప్రొఫెషనల్ డాన్సర్స్ కారు వీళ్ళు. వాళ్ళకు ఇలాంటి థీమ్ తీసుకొని వాళ్ళని పర్ఫామ్ చేయించడం అక్కడనే మిస్టేక్ జరిగింది. అయితే వీళ్ళకి ఏం జరిగిందంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచే కాన్ఫిడెన్స్ కోల్పోయి చాలా డల్‌గా, స్లోగా చేశారు డ్యాన్సు. అంటే వాళ్ళ ఫేస్‌లలో కాన్ఫిడెన్సే లేదు. అసలు నాకైతే మొత్తం పర్ఫార్మెన్స్ చూడాలనిపించలేదు. అంత ఇబ్బంది అనిపించింది. అంత స్లోగా చేశారు. అసలు నచ్చలేదు నాకైతే. దీనికి కారణం వాళ్ళు తీసుకున్న థీమ్ మాత్రమే. వాళ్ళు కనుక వెస్టర్న్ టైప్ తీసుకునుంటే ఏదైతే ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేశారో మాస్ తీసుకున్నా కానీ ఇరగ్గొట్టేవాళ్ళు. అయితే సాటర్డే ఎపిసోడ్‌లో లీస్ట్ స్కోర్ వాళ్ళకే వచ్చింది. టోటల్ 100కి 72 స్కోర్ వచ్చింది. ఇక సాటర్డే ఎపిసోడ్‌లో లీస్ట్‌లో ఉన్నది వీళ్ళే. టాప్‌లో అమర్దీప్ అండ్ నైనిక. వాళ్ళు కంటిన్యూస్‌గా గోల్డెన్ సోఫా పైనే ఉంటున్నారు. ఈరోజు పర్ఫార్మెన్స్ మాత్రము ఇర్రగొట్టేశారు. గూస్ బంప్స్ వచ్చాయి పర్ఫార్మెన్సు. అమర్దీప్ అయితే మామూలుగా చేయలేదు. నిజంగా గాయ్స్ ఈసారి వాళ్ళకు పోటీ ఇచ్చేవాళ్ళే లేరనిపిస్తుంది. కప్పు వాళ్ళదే అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నారు. 100కి 100 స్కోర్ వచ్చింది వాళ్ళకైతే ఈ ఎపిసోడ్‌లో. అండ్ ఇక లిస్ట్‌లో మన డీమన్ అండ్ రీతు ఉన్నారు. అయితే వీళ్ళు ఎలిమినేట్ అయ్యారా కాలేరా అంటే మొత్తం 2 వీక్స్‌గా ఈ 2 ఎపిసోడ్స్ కలిపి సండే, సాటర్డే ఎపిసోడ్ కలిపి ఆర్‌జే చైతు, కీర్తి భట్ అండ్ డీమన్ రీతు వీళ్ళిద్దరూ లిస్ట్‌లో ఉన్నారు. అయితే యాక్చువల్‌గా వీళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్‌కెళ్ళి ఎలిమినేషన్ ఫేస్ చేయాలి. అయితే ఇందులో మన ఆర్‌జే చైతు అండ్ కీర్తి భట్ వీళ్ళు పవరస్త్ర వాడి మన ధన్‌రాజ్ అండ్ భానుశ్రీ ఉంది కదా, వాళ్ళిద్దరిని స్వాప్ చేసుకున్నారన్నమాట. అంటే వాళ్ళ పొజిషన్ వీళ్ళు స్వాప్ చేసుకున్నారు. అయితే ఎలిమినేషన్ వచ్చేసి ఫేస్ ఆఫ్ ధన్‌రాజ్, భానుశ్రీ అండ్ డీమాన్ రీతుకు జరిగింది సండే ఎపిసోడ్‌లో. అయితే ఎలిమినేట్ అయ్యారా లేరా అంటే డీమాన్ రీతు గాయ్స్ ఎలిమినేట్ అవ్వలేదు. జడ్జెస్ ఈ వీక్ కూడా ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ జరిగాయంట. జరిగిన తర్వాత ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసి ఎవరు ఎలిమినేట్ కావట్లేదని చెప్పారంట. గైస్ ఆఖరికైతే యాక్చువల్గా 2 వీక్స్ ఫేస్ ఆఫ్ని ఎలిమినేషన్ని క్యాన్సిల్ చేశారు జడ్జెస్. ఈ వీక్ ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉండే, కానీ డీమాన్ రీతు లీస్ట్లో ఉన్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టే వాళ్ళు ఎలిమినేషన్ని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మొత్తం 9 జోడీస్లో వీళ్ళదే ఏమంటారు, వీళ్ళ వల్లే అంతో ఇంతో టీఆర్పీ వస్తుంది. వాళ్ళ వల్లే ఇంట్రెస్ట్ ఉంటుంది షో పైన. కాబట్టి వీళ్ళని ఇంత తొందరగా పంపిస్తే బాగోదు అని టీఆర్పీ మొత్తం పడిపోతుందని ఎలిమినేషన్ని క్యాన్సిల్ చేశారు గాయస్. కానీ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా తర్వాత ఎలిమినేషన్ తప్పకుండా ఉంటుంది. మరి వీళ్ళు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయినా మంచిగా చేయాలని కోరుకుందాం. మరి సండే ఎపిసోడ్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎలా ఉన్నాయి, ఏం జరిగిందో మళ్ళీ మాట్లాడుకుందాం.
ఇప్పుడైతే వీళ్ళు ఎలిమినేషన్ కాలేదు ఎవరు, నో ఎలిమినేషన్ ఈ వీక్.